కాగ్ సాక్షిగా దొందే ఏపీ ఆర్థిక విధ్వంసంపై బీసీవై పార్టీ నిప్పులు. కూటమి పాలనలో కుప్పకూలిన ఆదాయం, జగన్ హయాంలోనూ అప్పుల రాచకమే. కాగ్ రిపోర్టుపై అధికార ప్రతిపక్షాల కాకిగోల. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ ఇస్తున్న నివేదికలపై టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు ఆర్థిక విధ్వంసం చేశాడని జగన్, లేదు జగన్ హయాంలోనే వ్యవస్థ కుప్పకూలిందని టీడీపీ. ఇలా ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే వీళ్ళిద్దరూ దొందేనని బీసీవై పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని బీసీవై విమర్శించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఖర్చు దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలకు చేరితే వచ్చిన రాబడి కేవలం 1,68,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెవెన్యూ లోటు 56%, ద్రవ్య లోటు 30% పెరగడం దేనికి సంకేతం అని పార్టీ ఘాటుగా ప్రశ్నించింది. అప్పులు తేవడంలో గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని నిప్పులు చెరుగుతోంది బీసీవై పార్టీ.